విధేయత కలిగి బ్రతుకుతున్నారు అని చూపిస్తూ వచ్చారు నాదాబు అబీహులకు. కానీ నాదాబు అబీహులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటిది నేర్చుకోకుండా వారి సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే అగ్నిని ఆర్పకుండా ఉండాల్సినటువంటి అగ్నిని బలిపీఠము దగ్గర ధూపము వేయటానికి ఉపయోగించాడో అలా కాకుండా అన్య అగ్నిని, అనగా అరువు తెచ్చుకున్నటువంటి అగ్నిని ఉపయోగించినట్లుగా మనకు కనిపిస్తుంది. అరువు తెచ్చుకున్నటువంటి అగ్ని, ప్రభువుకు అవిధేయత అన్నది ఇక్కడే మొదలవుతుంది. ప్రభువుకు అవిధేయత అన్యాగ్ని ద్వారా మొదలవుతుంది. నిన్న మనం చూసినటువంటి వాక్య భాగంలో కూడా అన్యాగ్ని నుంచి అరువు తెచ్చుకున్నటువంటి, వేరే పుస్తకాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి, వేరే భావజాలాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి అంశాలను బైబిల్తో కలపటం కారణంగా ఏ విధంగా సంఘములో దుర్బోధలు మొదలవుతాయో మనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటిది కూడా ఇంచుమించు, లేకపోతే నిజానికి అటువంటిదే. లోకంలో ఉన్నటువంటి పోకడలను తీసుకొని వచ్చి, లోకంలో వస్తున్నటువంటి పూనకాలను తీసుకొని వచ్చి, లోకంలో వస్తూ ఉన్నటువంటి ఇమోషనలిజంను తీసుకొని వచ్చి, అది బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి పరిశుద్ధాత్మునికి ఆపాదించటం కారణం చేత మనం మన మధ్యకు దేవుని తీర్పు కలిగినటువంటి అగ్నిని ఆకర్షిస్తాం. అదే క్షణాన అన్యాగ్నిని తీసుకుని వచ్చి ధూపం వేయాలని ప్రయత్నం చేసినటువంటి అదే క్షణాన నాదాబు అబీహులు అదే మంటపములో చనిపోవటం, అక్కడ నుంచి వారి సహోదరుల్లో కొందరు వాళ్ళని ఈడ్చుకుని బయట పాడేయటం మనం చూస్తాం. మరణం అన్నది దేవుని అవిధేయతకు కారణంగా వచ్చింది. మరణం అన్నది దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా వచ్చింది. రోగం అన్నది దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా మనం సంపాదించుకున్నాం. మనం సంపాదించుకున్నటువంటి ఈ రోగము, మనం సంపాదించుకున్నటువంటి ఈ బలహీనత, మనం సంపాదించుకున్నటువంటి ఈ మరణం, ఆ మరణాన్ని జయించటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుడు తన ప్రణాళికను మనకు తెలియజేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మన మధ్యకు సశరీరధారి అయి వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేశాడు. ఈ మరణమును జయించటానికి, ఈ బలహీనతలను జయించటానికి, మనకున్న రోగమును హరించటానికి, స్వస్థతను దయచేయటానికి, ఎల్లప్పుడూ మనతో కలిసి నడవటానికి, మనతో భాగముగా ఉండి నడవటానికి ఆయన 14వ అధ్యాయం యోహాను సువార్త, అలాగే 16వ అధ్యాయం యోహాను సువార్తలో